నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుని పోలీసులు అది యాక్సిడెంట్ అంటూ కూడా నిర్ధారణ చేసినప్పటికీ కూడా చాలా మంది మాత్రం అది హత్య అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి హర్షకుమార్ లాంటి వ్యక్తి గతంలో కూడా అది హత్య అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఆ కేసుని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి, దాని మీద రీఇన్వెస్టిగేషన్ చేయాలి, మళ్ళీ రీపోస్ట్ మార్టం కూడా చేయాలంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్న స్వరంతో మాట్లాడుతూ వస్తున్నారు. కొంతమంది పాస్టర్లు అయితే ప్రవీణ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటే మరి కొంతమంది అది యాక్సిడెంటే అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి? ప్రధానంగా హర్ష్ కుమార్ కి సంబంధించి ఆ కేసును టేకప్ చేస్తున్నటువంటి లాయర్ బాలా గారు మనతో ఉన్నారు. బాలా గారితో మాట్లాడి ఈ కేసుకు సంబంధించి ఏంటి, నిజంగానే దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసే పరిస్థితి ఉంటుందా, లేదా దీన్ని ఇంతటితోనే పోలీసులు ఎండ్ చేశారు కాబట్టి ఎండ్ చేసిన పరిస్థితి ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడదాం. బాలా గారు నమస్తే. నమస్తే. సో ఈ కేసుని మీరు టేకప్ చేశారు. గత నెల రోజుల నుంచి ఇది చాలా సంచలనంగా మారింది. కొంతమంది చంపేశారంటున్నారు, లేదంటే కొంతమంది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడో పడేశారన్నారు. ఇలా ఎవరికి వాళ్ళు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో హర్ష కుమార్ గారికి సంబంధించి ఆయన కేసు వేసినప్పుడు దాన్ని మీరు టేక్ ఓవర్ చేస్తున్నారు కదా. సో ఏంటి ప్రస్తుత పరిస్థితి? ఆల్రెడీ పోలీసులు ఏమో దీన్ని క్లోజ్ చేసామని చెప్తున్నారు, మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయాలని చెప్పేసి మీరు లాంటి వాళ్ళందరూ కోర్టుకు వెళ్తున్నారు. ఏంటి దీని పరిస్థితి? బేసికల్గా ఏదైనా కాజ్ ఆఫ్ డెత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. కాజ్ ఆఫ్ డెత్ ఎలా ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ డెత్ ఉంటుంది, 2 మర్డర్ కావచ్చు, లేకపోతే అన్రీజనబుల్ డెత్స్ ఉంటాయి. న్యాచురల్ డెత్ అంటే ఏంటి అంటే నార్మల్ కోర్స్లో మనిషి చనిపోవడం. అన్రీజనబుల్ డెత్స్ ఏంటి అంటే అది మర్డర్ అవ్వచ్చు, సూసైడ్ అవ్వచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి. దర్ ఆర్ సో మెనీ. సో ఇప్పుడు న్యాచురల్ కాదు, ఇదేంటి యాక్సిడెంట్. యాక్సిడెంట్లో కూడా సెల్ఫ్ డ్రైవింగ్ అయ్యి యాక్సిడెంట్ అయిపోయి చనిపోవడం వేరు, సస్పీషియస్ యాక్సిడెంట్ డెత్ వేరు. ఇప్పుడు మర్డర్ అంటే ఎవరో చంపేసి ఉంటారు, సూసైడ్ అంటే వాళ్ళు ఏదో. ఈ సూసైడ్ కూడా బిహైండ్ రీజన్ ఉంటుంది. ఎవ్రీ డెత్ దేర్ బిహైండ్ సమ్ రీజన్. ఒక న్యాచురల్ డెత్ తప్పనిస్తే ఆ రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుందంటే స్టేట్ పోలీస్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. ఈ స్టేట్ పోలీస్ ఏజెన్సీస్ డ్యూటీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పార్ట్. బియాండ్ రీజనబుల్ డౌట్స్ అని ఎందుకు అంటారంటే ఇంకా డౌట్స్ అనేది లేకుండానే మొత్తం కేసు అంతా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు విట్నెస్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నమాట. దీనికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, రెస్ గెస్టై ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అంటే ఈ రెస్ గెస్టైని ఫైండ్ అవుట్ చేయడమే. గ్రాస్ రూట్ అసలు దీని యొక్క కాజెస్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ కాజెస్ దగ్గర నుంచి డెత్ వరకు చైన్స్ అన్ని కనెక్ట్ చేయాలి. లింకింగ్ ఆఫ్ చైన్స్ అంటుంది. ఇది ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉందంటే బ్రోకెన్ చైన్ కస్టడీ. ఎక్కడ చూసినా మీకు డౌట్ 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 డాట్స్ బ్రేక్ డాట్స్ బ్రేక్ డాట్స్ బ్రేక్. సీన్ రీక్రియేషన్ లో కానీ రీకన్స్ట్రక్షన్ లో కానీ ఒక థియరీ ఉంటుంది. గ్రిడ్ మెథడాలజీ, స్ట్రైట్ లైన్ మెథడాలజీ, లేకపోతే ఇంకా రకరకాల మెథడాలజీస్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా వాడేది ఏంటంటే గ్రిడ్ మెథడాలజీ వాడతారు. ఈ గ్రిడ్ మెథడాలజీ ఎందుకు వాడతారంటే స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఏ బేసిస్ లో ఉన్నా ఆ థియరీలో ప్రతి డాట్ కనెక్ట్ అవుతూ రావాలి. స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ వరకు. ఇక్కడ స్టార్ట్ ఎక్కడో తెలియదు, ఎండ్ ఎక్కడో తెలియదు. సో దీన్ని ఏమంటారు? ఇట్స్ అ బ్రోకెన్ చైన్ కస్టడీ కాంప్రమైజ్డ్ ఇన్వెస్టిగేషన్. ఇది మరి అలాంటప్పుడు డౌట్స్ రాకుండా పోలీసు వాళ్ళు కంక్లూడ్ చేసి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ని ఎలా బిలీవ్ చేస్తారు? అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ ఉండేది పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని కోర్ట్ అయినా డిపెండ్ అవుతుంది, అదర్ సైడ్ కూడా డిపెండ్ అవుతుంది. అలాంటి డిపెండెన్సీ ఉండి నమ్మే ఏజెన్సీసే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ప్రాపర్ కన్క్లూజన్స్ కి ఎవిడెన్స్ ని చూపించకుండా, ప్రాపర్ రీజనింగ్స్ ని ప్రొజెక్ట్ చేయకుండా కన్క్లూజన్ చేసేసినప్పుడు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి. అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ అంశంలో అందరికీ క్వశ్చన్స్ రేజ్ అయినవే. ఆ రేజ్ అయిన క్వశ్చన్స్ లో చాలా అంశాలు, టెక్నికల్ అంశాలు, ఇవన్నీ కూడా మేము ఎంపీ హర్ష కుమార్ గారు పిల్ కూడా వేయడం అనేది జరిగింది. దేనికోసం అంటే దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఆయన ఇమీడియట్లీ రీపోస్ట్ మార్టం కూడా చెయ్యండి అని చెప్పేసి అని లెటర్ ఇచ్చారు. ఏ బేసిస్ మీద ఇచ్చారంటే జనరల్ గా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అయితే వితిన్ 24 hours లో మీకు పోస్ట్ మార్టం చేసేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ఇచ్చేస్తారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఎందుకు డిలే చేశారని పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నిజంగా అది ఇమీడియట్ ఆల్కహాల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయినప్పుడు డెత్ డిక్లరేషన్ చేయడానికి పోస్ట్ మార్టం అయిపోతుంది, ఫటాఫట్ అయిపోతుంది. బట్ ఇంత ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫెక్టివ్ గా చేసి ఉన్నారు అని అనుకున్నప్పుడు, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరిగిందని అనుకున్నప్పుడు, అన్బ్యాస్డ్ గా జరిగిందని అనుకున్నప్పుడు ఇమీడియట్లీ రిపోర్ట్ ఇచ్చేసి ఉండాలి. దెన్ కాజెస్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. కానీ అక్కడికి రాలేదు.
ద టేకింగ్ ఆఫ్ టైమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దెర్ ఈస్ అ సస్పిషియస్ రీజన్స్ బిహైండ్ అనేది కనిపిస్తుంది. టైం తీసుకోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా డౌట్స్ వస్తున్నాయి. ప్లస్ ఆయన నేచర్ ఆఫ్ బాడీ అక్కడ ఉండడం, ఆ నేచర్ ఆఫ్ యాక్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ క్రియేషన్. ఎందుకంటే వీడియోస్లలో చూపించేది ఎక్కడ కూడా ఆయన ఫేస్ కనిపించట్లా. ఓకే, మాస్క్ ఉంటుంది, హెల్మెట్ ఉంటుంది, ఒక చోట పర్చేసింగ్. ఇంకోటి సైకాలజీ చాలా ఇంపార్టెంట్. మనం అందరం అనుకుంటాం మెన్స్రియా అండ్ యాక్టర్స్రియా అంటాం చూసారా, అది చాలా ఇంపార్టెంట్. ఏది ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో దట్స్ బేసిక్ ప్రిన్సిపల్. ప్రైమా ఫేసీ లో అది చాలా ఇంపార్టెంట్, మెన్స్రియా అండ్ యాక్టర్స్రియా. ఇక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అంతా ఎక్కడుంది కన్క్లూజన్ అంటే కంప్లీట్ చేయడంలోనే ఉంది. రీజన్స్ కానీ ఫైండ్ అవుట్ కానీ ట్రూత్ ని కానీ బయటకు తీసే దాంట్లో కనిపించట్లేదు. సెకండ్ పాయింట్, ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ లో మనం చూస్తే సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఎందుకు అంటే ఒక మనిషి ఒకవేళ పెద్ద డ్రంకర్ అయినా కూడా ఒక నేచర్ ఆఫ్ డ్రింక్ అయితే అవుతాడు. అది కామన్, ఎవరైనా చెప్తాం మనం. 10 రకాల డ్రింక్ ఎవరు తాగడు. అండ్ బై ద వే 10 రకాల డ్రింకులు పక్కన పెట్టినా ఎక్కడైనా మీరు వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు ఒక ఇన్వాయిస్ ఉంటే మీరు ఏ బ్రాండ్ ఏ ఇన్వాయిస్ కి తగ్గట్టుగా అగెన్స్ట్ మీకు పేమెంట్ వచ్చిందో దాన్ని బట్టి మనం కన్క్లూడ్ చేయడానికి ఉంటుంది. కానీ మీకు లిక్కర్ షాప్ లో కానీ ఇంకో చోట పోతే మనం పేమెంట్ ఓన్లీ చేయగలుగుతాం తప్ప ఏ బాటిల్ కి ఎగ్జాక్ట్ గా చేశారని అది టాలీ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. రీకన్సిలేషన్ చేయాలి దానికి. ఆ రీకన్సిలేషన్ చేయాలంటే టైం పడుతుంది. కానీ వీళ్ళు డైరెక్ట్ గా ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని చెప్పేస్తున్నారు, ఈ లిక్కర్ షాప్ ఆ లిక్కర్ షాప్ అని చెప్పేస్తున్నారు. ఇట్స్ వెరీ బిగ్ కాన్స్పిరసీ ఆఫ్ క్వశ్చన్స్. అది ఈ కాన్స్పిరసీ ఆఫ్ క్వశ్చన్స్ లో మీకు దాన్ని ఎలా కన్క్లూజన్ చేస్తాం మనము? అవును కదా, చేయడం చాలా కష్టం. సో therefore everybody raise a question that this is a suspicious accident death, conspiracy suspicious accident death అన్నది పబ్లిక్ ఒపీనియన్ లో ఉంది. కాబట్టి ఆర్టికల్ 21 సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్స్ ప్రకారము ఏ వ్యక్తి అయినా ఒక చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రీజన్స్ కానీ మనకు రాకపోతే డెఫినెట్ గా మనం క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. క్రిమినల్ ప్రిన్సిపల్స్ లో ఏంటంటే ఎనీ పర్సన్ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్, ఎవరైనా దాన్ని తీసుకెళ్లొచ్చు. సో ఆ ప్రకారంగానే ప్రజల్లోంచి ఎవరో ఒకరు వెళ్ళారు హైకోర్టులో, కేపాల్, తర్వాత ఇంకొకరు ఎవరో నాగేశ్వర అన్న ఇంకొక ఆయన వేశారు, హర్ష కుమార్ గారు కూడా వేస్తున్నారు. వాళ్ళు వేసిన దాంట్లో హాఫ్ బేక్డ్ పిటిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు హర్ష కుమార్ గారు వేసింది ఏంటంటే ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ పోస్ట్ మార్టం రిపోర్టు ఆయన లెటర్ ఇచ్చున్నారు రీపోస్ట్ మార్టం చేయమని. దాని మీద ఇవన్నీ మొత్తం కంప్లీట్ ఒక ఇన్ఫర్మేటివ్ అంతా తీసుకున్న తర్వాతనే ప్రిపేర్ చేసి పిల్ వేయడం జరిగింది. దాంట్లో చాలా అంశాలు పొందుపరుచున్నాం. టెక్నికల్ అంశాలు కావచ్చు, లేకపోతే సర్కమ్స్టెన్సెస్ డౌట్స్ కావచ్చు, పోలీస్ వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్ చేశారు, ఇవన్నీ కూడా. సో ఆ బేసిస్ మీద ఈ కంప్లీట్ పిల్ అనేది తయారు చేయడము వేయడం కూడా జరిగింది. లెట్స్ సీ రేపు ఏం జరుగుతుంది ఏంటి కోర్టులో అనేది. ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఒకవేళ సీన్ మళ్ళీ రీఓపెన్ చేయాలన్నా కూడా ఏమైనా చేయాలన్నా కూడా చేస్తారా పోలీసులు? కోర్టు ఒకవేళ ఆర్డర్స్ ఇస్తే దాన్ని చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయా? డెఫినెట్లీ చేయాల్సింది. కోర్టు ఆర్డర్ చేసిన తర్వాత ఈవెన్ కోర్టు ఆర్డర్ చేయకముందు కూడా ఎవరైనా అట్లా లెటర్ పెడితే పోలీసు వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళు చేయొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే మేబీ ప్రెజర్ ఉండొచ్చు, లేకపోతే XYZ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం ఏంటంటే వాళ్ళు కోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత కోర్టు డైరెక్ట్ చేస్తుంది వాళ్ళకి, మీరు చేయాల్సిందే, దీనిలో ఈ డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లారిఫై చేయాలి. ఎవరి డ్యూటీ అది? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆయిషా మీరా ఒక మర్డర్ కేసు జరిగింది. అందులో అతను సత్యం అని హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అతను అక్విటల్ అయ్యాడు. కానీ హైకోర్టు ఏం చెప్పింది? ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేయండి, మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అని చెప్పింది. ఇప్పుడు దాకా దాని అతిగతి లేదు. అంటే ఎందుకు ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది? నిజం ఏంటో తెలియాలి కదా. ఇన్వెస్టిగేషన్ అంటేనే అర్థం ఏంటి? ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేయడం. మీరు ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేయకుండా ట్రూత్ ని బరియల్ చేసేస్తే ఇంకేముంటది? What is the use of the police agencies? What is the use of the investigations? What is the use of the criminal procedure code? Why? Nothing, right? Only half-baked conclusions doesn't require. We people are expecting 100% the truth. ఆ ట్రూత్ ని మీరు ఇవ్వలేకపోతే నో నీడ్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ గా మాట్లాడుతున్నారండి. కొంతమంది బయటకు వచ్చేసి ఇంకెవరో ఉన్నారు, లేదంటే కొంతమంది ఉన్నారు అని చెప్పేసి బయటకు వచ్చి, అంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ప్రధానంగా కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులే ఇలా కొట్టి చంపారు, ఆ ఫేస్ అంతా గాయాలు ఉన్నాయి, లేదంటే ఇంకోటి ఎక్కడ ఏదో అయిందని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలా ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల, స్పెక్యులేషన్స్ ఇవ్వడం వల్ల ఈ కేసు కొంత మిస్లీడ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఏమో మేము దీనికి సంబంధించి చెప్పేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరు ఇలా బయటకు వచ్చేసి వాళ్ళకి వచ్చినటువంటి ఆరోపణలు, లేదంటే వాళ్ళకి ఎవరో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ కేసు కొంచెం డీవియేట్ అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి కదా. అంటే డీవియేషన్ ఇన్ ద సెన్స్, నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడు కొన్ని పోలీస్ వాళ్ళు డీవియేట్ అవుతుందంటే అంటే మీరు అంతా డీవియేట్ అయ్యేంత వీక్ మైండ్ సెట్స్ లో ఉన్నారా? పవర్ లేదు మీ దగ్గర కదా.
దెన్ హౌ యు ఆర్ సీయింగ్ దట్ ఈవెన్ కోర్టులలో కూడా మేము కొన్నిసార్లు చూస్తుంటాం ఈ ర్యాండమైజ్ ఇవే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ని కోఆపరేట్ చేయరు, విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తారు. ఇక మీరు ఎందుకు ఉండేది? ఇవన్నీ వాళ్ళు చేస్తారు అని చెప్తే మీరు చేయించడానికి ఉన్నారా? మీరు ఉన్నది ప్రొటెక్ట్ చేయడం కోసం కదా. ఇట్స్ నాట్ దట్ ఈస్ అ రీజన్ మెయిన్. అది కాదు కదా మీరు చెప్పాల్సింది. మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. వీఆర్ ఫర్ దట్ ప్రొటెక్ట్ అని చెప్పేసి అని. బట్ అది ఎక్కడ చెప్తున్నారు? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాట్ సెంచరీ రీజన్స్ ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి అంటే నిజంగా చాలా ఎందుకు అంటే ఈ రోజుల్లో కూడా ఇప్పట్లో కూడా ఇంకా ఎక్కడండి ఆ రీజన్స్ పెట్టుకుని నాకు అర్థం కాదు నిజంగా. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఎస్ డెఫినెట్లీ నేను నమ్ముతా. కామన్ మ్యాన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? మిడిల్ మ్యాన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? హౌ? అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని అర్థమా? అంటే వాళ్ళు చేయకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనే కదా రీజన్స్. అలాంటప్పుడు మిస్టేక్స్ ఎవరండి ఉంది? డెఫినెట్ గా వాళ్ళ వైపు మీరు ఇండిపెండెంట్ గా అన్బయాస్డ్ గా ఉన్నప్పుడు దెన్ వై యు వరీ? యు డోంట్ నో నీడ్ టు వరీ, రైట్? యు ఆర్ ట్రాన్స్పరెంట్, యు ఆర్ కాన్ఫిడెన్స్, యు ఆర్ కరేజబుల్ పర్సన్. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ ప్రజల్లో లేదు కదా. ఇలా ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. దెర్ ఆర్ సెవరల్ క్వశ్చన్స్. ఇప్పుడు కూడా అంతే క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతున్నాయి.